అందరికీ జై శ్రీరామ్. భార్యాభర్తల గొడవ వల్ల అన్యాయంగా ఇద్దరు పిల్లల ప్రాణాలు పోయినాయి. ఆ పిల్లల వయసొచ్చేసి కేవలం 2 ఇయర్స్. వాళ్ళు కవల పిల్లలు. వీళ్ళకు మ్యారేజ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుందంట. అయితే వాళ్ళకు 3 ఇయర్స్ అవుతుంది. వాళ్ళకిద్దరు కవల పిల్లలు పుట్టారనమాట. ఒక పాప, ఒక బాబు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వక వీళ్ళకు తరచుగా ఇంట్లో గొడవలనేవి అయితున్నాయనమాట. ఆ గొడవలు ఎందుకంటే అంటే బాబుకు మాటలు రావట్లేదంట. ఆ బాబుకు మాటలు రావట్లేదు అంటే 2 ఇయర్స్ బాబుకు ఎలా మాటలొస్తాయో ఏమో! వీళ్ళకి గూడా అంత తొందరేందో! అంటే పాప చిన్న చిన్న పదాలు పలుకుతుందనమాట. అమ్మ, నాన్న అనేటివి చిన్న చిన్న పదాలు పలుకుతుంది. అయితే బాబు ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లే, మాట్లాడట్లేదనమాట. అయితే హాస్పిటల్ కూడా చూయిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఇంకేముంది, దేవుడిచ్చినప్పుడు తీసుకున్నారు. మాటలొచ్చినా ఇప్పుడు మీ చేతుల్లో ఏం లేదు. మాటలొస్తే వస్తాయి, రాకుంటే రావు. అది అంత చిన్న విషయానికి వీళ్ళు భార్యాభర్తలిద్దరూ తరచుగా గొడవలు పడుతున్నారంట ఇంట్లో. తరచుగా గొడవలు పడడంతో ఆ భార్య మరి ఎంత విసిగిపోయిందో ఏమో! ఎంత టార్చర్ అనుభవించిందో తెలీదు కానీ, ఆ పిల్లలిద్దరిని చంపేసిందనమాట ఇగ. ఆ పిల్లల ఇద్దరి మొఖం పైన దిండు పెట్టి ఊపిరి ఆడకుండా ఆ ఇద్దరి పిల్లల ప్రాణాలు తీసి, ఆ పిల్లలు చనిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక, ఆ తల్లి గూడా ఆత్మహత్య చేసుకుంది. ఎలా అంటే వాళ్ళు ఉండే బిల్డింగ్‌లోనే సెకండ్ ఫ్లోర్‌కెళ్ళేసి, ఆ సెకండ్ ఫ్లోర్ నుంచి కిందికి దుంకి ఆమె గూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందనమాట. దయచేసి ఏ ఒక్కరు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు. నిజంగా ఆమె ఎంత టార్చర్ అనుభవించిందో, ఎంత నరకం అనుభవించిందో, ఎంత మానసికంగా కుంగిపోయిందో తెలీదు. అంటే ఆమె ఎంత బాధపడితే ఇలాంటి డెసిషన్ తీసుకుంటుంది. ఏ తల్లి అయినా పిల్లల ప్రాణాలు చేయిలారా వాళ్ళ చేతులతోటి పిల్లల ప్రాణాలు తీయాలని ఏ తల్లి అనుకోదు. ఎందుకు అంటే జ్వరం వచ్చినా తట్టుకోలేని తల్లి అంటే వాళ్ళ పిల్లల ప్రాణాలు ఎలా తీస్తుంది? నిజంగా అలా తీయాలని డెసిషన్ తీసుకుంటే ఆమెకి ఎంత టార్చర్, ఎంత నరకం అనుభవించిందో పాపము. ఇంక ఇలా రోజు రోజుకి గొడవలు అవుతా ఉంటాయి అనుకుందో, ఇంకేమనుకుందో తెలీదు. కానీ ఆమె అయితే ఆ పిల్లలని చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇప్పుడు అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లిదండ్రులు వెళ్లి కేస్ పెట్టారనమాట పోలీస్ స్టేషన్‌లో. బాల్‌నగర్ అంటే ఇదంతా జరిగింది ఎక్కడంటే బార్‌నగర్‌లో జరిగింది. బాల్‌నగర్‌లో. అయితే అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళ అమ్మ, నాన్న ఎళ్ళేసి మా అల్లుడు కారణంగానే మా కూతురు, పిల్లలని చంపేసి మా కూతురు చనిపోయింది. మా కూతుర్ని టార్చర్ పెట్టేవాడు. ఆ పిల్లగానికి మాటలు రావట్లే అనేసి తరచుగా గొడవలు పెడుతూ టార్చర్ పెట్టేవాడు. అందుకే నా కూతురు విసిగిపోయి ఇంక చాలు ఈ బ్రతుకు అనుకోని చనిపోయింది అనేసి ఆ తల్లిదండ్రులైతే కేస్ పెట్టాడు. అలాగే చనిపోయిన వాళ్ళ భర్త ఎవరైతే ఈ అమ్మాయి అంటే వీళ్ళు భార్యాభర్తలు ఉన్నారు గదా! ఎవరైతే భర్త ఉన్నాడో ఆ భర్త ఇప్పుడు పోలీసుల దగ్గరనే ఉన్నాడనమాట. అయితే చుట్టుపక్కల వాళ్ళని అడిగితే గూడా అవును వీళ్ళ దగ్గర అంటే వీళ్ళ ఇంట్లో డైలీ గొడవలయ్యేవి. వీళ్ళెప్పుడు గొడవ పడుతుండేవాళ్ళు. పాప చిన్న చిన్న పదాలు పలికేది. కాకపోతే బాబుకు మాటలు రావు. ఏం రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. అయినా వాళ్ళు హాస్పిటల్‌కెళ్ళి చూపిస్తా ఉన్నారు. మరెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుందో తెలీదు. కానీ వాళ్ళ ఇంట్లో డైలీ అయితే గొడవలైతే జరిగేవి అని కొంతమందయితే చెప్పారు. కానీ ఏ ప్రాబ్లమ్ అయినా సరే, ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే కానీ అంటే బ్రతికి పోరాడాలి. నిజంగా మీకన్ని గొడవలుంటే కొన్ని రోజులు దూరంగా ఉండి బ్రతికింటే సాల్వ్ అయిపోయేమో ప్రాబ్లమ్స్. కానీ దయచేసి ఎంత బాధున్నా సరే ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు. ఎందుకంటే అన్యాయంగా పిల్లల జీవితాలు నాశనం, మీ జీవితాలు నాశనం. కాబట్టి దయచేసి ఎవ్వరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి.